ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నమో వెంకటేశాయ నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నామనిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాః. దేవరాజదయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం మృగ్వారిమరుభర్మాణ్యం వందే శ్రీవిఘ్నమునిం. ఓం నమో వెంకటేశాయ నమః. భగవద్బంధులకు వెంకటేశాయ నమః. కలో వెంకటనాయక. ఈ కలియుగ భక్తవత్సలుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నామస్మరణ చేస్తూ విశేషమైన పర్వదినాల్లో గాని శనివారం గాని స్వామిని దర్శించినట్లయితే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాకుండా మన యొక్క జన్మ నక్షత్ర నామ నక్షత్రాల్లో ఉండేటువంటి శనేశ్వరుని యొక్క దోషాలు ఏవైనా ఉన్నట్లయితే ఒక్కసారి స్వామివారిని దర్శించి గోవింద అని నామస్మరణ చేసినట్లయితే 3 వారాల పాటు ఆ శనేశ్వరుడు వారి జోలికి వెళ్లొద్దని చెప్పని ఆ స్వామివారి శనేశ్వరుడిని ఆదేశించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా సకల ఈతి బాధలన్నీ తొలగిపోవాలంటే కలియుగ భక్తవత్సలుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి తరించవలసిందిగా మనవి. ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఉత్తర ద్వారం వద్ద బ్రహ్మ, మహేశ్వరుడు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, అంతేకాకుండా 3 దేవతలందరూ కూడా ఆ యొక్క ఉత్తర ద్వారం వద్ద స్వామివారిని సేవించుకుని తరిస్తారని చెప్పని పురాణ ఇతిహాసాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఆ స్వామివారిని సేవించుకుని తరించవలసిందిగా మనవి. భక్తుల సౌకర్యార్థం స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5:30 గంటలకు ప్రారంభం అవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ సమయానికి ఆలయానికి వచ్చేసి స్వామిని సేవించుకుని దర్శించుకుని తరించవలసిందిగా మనవి. ఓం నమో వెంకటేశాయ నమః. అర్చక స్వామి శ్రీమాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు.